అమెరికా ఒక్క నిర్ణయం వల్ల భారత ఎగుమతులకు భారీ లాభమా, లేక ఇది భవిష్యత్తులో పెద్ద రిస్క్ అవుతుందా? ఇండియా యుఎస్ కొత్త ట్రేడ్ ఒప్పందం వెనుక అసలు నిజం ఇప్పుడు చూద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా అధిక సుంకాల కారణంగా భారత వస్తువులు అక్కడ ఖరీదుగా మారాయి. దీంతో ఎంఎస్ఎంఈలకు నష్టం, టెక్స్టైల్ మరియు చిన్న పరిశ్రమల ఎగుమతులు తగ్గడం, ఉద్యోగాలపై కూడా ప్రభావం. అంటే ఇది కేవలం ట్రేడ్ విషయం కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థ మరియు మన ఉద్యోగాలకు సంబంధించిన విషయం. కొత్త ఒప్పందంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం అమెరికా సుంకాలు గణనీయంగా తగ్గించడం. గతంలో దాదాపు 50% వరకు ఉన్న సుంకాలు ఇప్పుడు సుమారు 18% తగ్గించబడ్డాయి. దీంతో భారత వస్తువులు అమెరికా మార్కెట్లో మరింత పోటీ ధరలకు అందుబాటులోకి వస్తాయి. కొన్ని కీలక రంగాలకు పూర్తిగా సున్నా సుంకం ఇవ్వబడుతోంది. ప్రధానంగా జెనరిక్ ఫార్మా, రత్నాలు మరియు వజ్రాలు, విమాన భాగాలు. ఇవి భారత ఎగుమతుల్లో పెద్ద వాటా కలిగిన రంగాలు. బదులుగా భారత్ కూడా ఒక పెద్ద కట్టుబాటు ఇచ్చింది. వచ్చే 5 ఏళ్లలో సుమారు $500 బిలియన్ విలువైన అమెరికా ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అంగీకరించింది. ఇందులో శక్తి ఉత్పత్తులు, టెక్నాలజీ పరికరాలు, విమాన రంగానికి సంబంధించిన భాగాలు ఉన్నాయి. ఈ ఒప్పందంపై రైతులకు నష్టం జరుగుతుందా అనే ప్రశ్న ఎక్కువగా వచ్చింది. కానీ ప్రభుత్వం చెప్పిన ప్రకారం సున్నితమైన వ్యవసాయ మరియు పాల ఉత్పత్తులు పూర్తిగా రక్షించబడినట్లు తెలిపారు. అంటే భారత రైతులపై ప్రత్యక్ష ప్రభావం తగ్గించే ప్రయత్నం. ఇంకో ముఖ్య అంశం టెక్నాలజీ మరియు డిజిటల్ ట్రేడ్ సహకారం. జీపీయూలు, డేటా సెంటర్ పరికరాలు, సెమీకండక్టర్ సరఫరా. ఇవి భారత్లో ఏఐ మరియు డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి పరోక్షంగా మద్దతివ్వవచ్చు. భారతదేశం భవిష్యత్తులో ఒక ఏఐ హబ్గా మారే అవకాశాన్ని ఇది పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ అసలు పెద్ద ప్రశ్న ఇంకోటుంది. ఈ ఒప్పందం వల్ల భారతదేశం అమెరికాపై ఎక్కువగా ఆధారపడే ప్రమాదం ఉందా? లేక ఇది చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే మొదటి అడుగా? సంక్షిప్తంగా చూస్తే అమెరికా సుంకాలు తగ్గాయి, కొన్ని రంగాలకు సున్నా సుంకం వచ్చింది, భారతదేశం భారీ కొనుగోలు కట్టుబాటిచ్చింది, రైతుల రక్షణపై హామీ ఇచ్చింది, టెక్నాలజీ సహకారం పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఇది పూర్తి బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్కి ముందడుగు. తరువాతి వీడియోలో ఈ ఒప్పందం వల్ల ఏ రాష్ట్రాలకు ఎక్కువ లాభం, హైదరాబాద్ మరియు విశాఖపట్నం నిజంగా ఏఐ హబ్ అవుతాయా? అది మిస్ కాకండి. ఈ ఒప్పందం గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. ఏఐ తెలుగు మీడియాను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బిజినెస్ మరియు టెక్నాలజీ విశ్లేషణల కోసం కలుద్దాం.